30th, 31st, ఫస్ట్ హోటల్స్, క్లబ్లు, పబ్లు అక్కడ నిర్వాహకులు మాత్రమే మధ్యరాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు పెట్టుకోవచ్చు, తర్వాత ముగించుకోవాలి. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం పనిచేయాలి. ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే యాక్షన్ ఉంటుంది. ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే పోలీస్ దగ్గరికి రావాలి. ఈవెంట్ మేనేజర్స్ మీ ప్రాంగణంలో పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. మీ దగ్గరికి వస్తున్న పబ్లిక్ రోడ్డు మీద వెహికల్ పెట్టి ట్రాఫిక్ కంజెషన్ సృష్టించకూడదు. మీరు మీ ఈవెంట్ కి పిల్లల్ని రప్పిస్తే ఖచ్చితంగా RFID ట్యాగ్ ఏర్పాటు చేయాలి, లేకపోతే చిల్డ్రన్ మిస్ అయిపోతుంది. దీనికి మేము ఒక యాప్ పెట్టాము. మీరు చెప్తారా? ఒక యాప్ మేము పెట్టబోతున్నాం. ఆ ఆర్గనైజర్స్ కి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు 100% పిల్లలకు RFID ట్యాగ్ ఇవ్వాలి. ప్రతి ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది వాళ్ళు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. సఫిషియెంట్ నంబర్ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు పెట్టాలి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, ప్యాకట ఉండకూడదు. నృత్యాలు, పాటలు, అందులో అశ్లీలత ఉండకూడదు. మా పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్ లో అంతా గమనిస్తూ ఉంటారు. 360 CCTV పెట్టాలి. ఆ CCTV ఫుటేజ్ ప్రిజర్వ్ చేసి పోలీస్ వాళ్ళకు అప్పచెప్పాలి. మన ఇక్కడ ఎక్కువ మంది లేడీస్ ట్రావెల్ చేస్తారు, ప్రయాణం చేస్తారు. అక్కడ షీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది, మహిళలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే షీటింగ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 30th, 31st అండ్ ఫస్ట్ ముఖ్యంగా ట్రాఫిక్ వయలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. నంబర్ 1 డ్రంక్ అండ్ డ్రైవింగ్, అది కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, నంబర్ లేని వెహికల్ మీద డ్రైవింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ తో పెద్ద శబ్దం చేస్తూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్య ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఇంకొక కొత్త న్యూస్ మీకు ఇవ్వబోతున్నాం. 1st సెప్టెంబర్ నుండి మేము స్టార్ట్ చేసాము. ఏదైనా వయలేషన్ చేస్తే 3 months సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత ఆ వెహికల్ అక్కడ మా వాళ్ళు పోయి లాక్ చేస్తారు. నెక్స్ట్ 3 months వరకు ఆ వెహికల్ నడపడానికి రాదు. కాబట్టి వైజాగ్ ప్రజలు గమనించండి, గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే మాత్రం మీ వెహికల్ కూడా మేము లాక్ చేసేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి నెక్స్ట్ 3 months వరకు నడపడానికి రాదు. సెకండ్ వయలేషన్ చేస్తే ఇంకా 3 months, థర్డ్ వయలేషన్ చేస్తే FIR రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం అండ్ బండిని పర్మనెంట్ గా సీజ్ చేయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కొత్త సంవత్సరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాకుండా ఇది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ తగ్గుతుందని ఆశిస్తున్నాం. సో అది కాకుండా ప్రతి ఈవెంట్ లో ఎక్కడెక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అక్కడ మందు త్రాగి ఎవరు స్విమ్మింగ్ పూల్ లో దిగకూడదు. అది మనం ఎన్ష్యూర్ చేయాలి. ఎవరైనా సెలబ్రిటీ వస్తే ముందుగానే చెప్పాలి. అయితే మేము ముందుగానే బందోబస్తు చేసుకుంటాం. తర్వాత కెపాసిటీకి మించి ఎక్కువ కూపన్స్, టికెట్స్, పాసెస్ ఇవ్వకూడదు. ఒకవేళ ఎవరైనా మందు త్రాగి బయటికి వస్తే బండి నడపకూడదు. కాబట్టి క్యాబ్ కానీ బుక్ చేయడం, లేకపోతే ఫ్రెండ్ ఎవరు మందు త్రాగలేదు అటువంటి వ్యక్తి ద్వారా బండి నడపడం, అది మనం ఎన్ష్యూర్ చేయాలి. లేకపోతే ఈ నెక్స్ట్ 2-3 days లో చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ లో బుక్ అయిపోతారు. అందరికి జైలు శిక్ష, తర్వాత హెవీ అమౌంట్ ఆఫ్ ఫైన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల మేము రోడ్
క్లోజ్ చేయబోతున్నాం, మూసేస్తున్నాం. అది కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. రేపు 8 గంటల నుండి ఎల్లుండి పొద్దున్న 5 గంటల వరకు వేమన మందిరం నుండి డిఎల్ఓ జంక్షన్ వరకు గల ఫ్లైఓవర్ బ్రిడ్జ్, తర్వాత పార్క్ హోటల్ నుండి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు, తర్వాత బిఆర్టీఎస్ రోడ్ ఇక్కడ హనుమంత్ వాకా నుండి అడవివరం జంక్షన్ వరకు, ఓషల్ల జంక్షన్ నుండి వేపగుంట జంక్షన్ వరకు, పెందుర్తి జంక్షన్ నుండి ఎనర్జీ జంక్షన్ మీదుగా కన్వెంట్ జంక్షన్ వరకు, తర్వాత మద్దిలపాలెం జంక్షన్ నుండి రామా టాకీస్ వరకు ఉన్న బిఆర్టీఎస్ రోడ్, ఇవన్నీ మేము క్లోజ్ చేస్తాము. సంపత్ వినాయక్ టెంపుల్ 1 జనవరి పొద్దున అక్కడ వెహికల్ పార్కింగ్ అలౌ చేయడం లేదు. కాబట్టి అందరూ పోలీస్ చూపెట్టిన పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి అక్కడికి నడిచి రావాలి. రేపు చాలా మంది ఆర్కే బీచ్ కి వస్తారండి. సో వాళ్ళు ఎక్కడ బండి పార్కింగ్ చేయాలి అది కూడా చెప్పడం జరిగింది. సిఆర్ రెడ్డి జంక్షన్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ వైపు నుండి వస్తున్న వెహికల్స్ జాయింట్ కలెక్టర్ బంగ్లా పక్కన ఉన్న పార్కింగ్ స్థలము మరియు ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్కింగ్ చేయాలి. కలెక్టర్ ఆఫీస్, కోస్టల్ బ్యాటరీ, నవరోజీ రోడ్, పందిమెట్ట వైపు నుండి వస్తున్న వెహికల్స్ గోకుల్ పార్క్ లో పార్కింగ్ చేయాలి. సిరిపురం పార్క్ హోటల్ వైపు నుండి వస్తున్న వెహికల్స్ ఎగ్జిబిషన్, ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్కింగ్ చేయాలి మరియు పోలీస్ ఆఫీసర్స్ మేస్ వెనకాల పార్కింగ్ చేయాలి. సో ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. అది కాకుండా ఎటువంటి టపాసాలు బీచ్ లో కాల్చకూడదు, రాత్రిపూట సముద్రానికి వెళ్ళి స్నానం చేయకూడదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే, పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బంది జరిగితే, మీకు ఏదైనా కనిపిస్తే, ఏదైనా హెల్ప్ కావాలంటే నా సెల్ ఫోన్ నంబర్ ఓపెన్ ఉంటుంది. 100-112 కాకుండా నా సెల్ ఫోన్ నంబర్ కి కాల్ చేయండి, SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి. మేము పగలు రాత్రి మీకు హెల్ప్ చేస్తామని మరొకసారి సభముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకొకటి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ప్రతి ఆర్గనైజర్ చెప్తున్నాం, అది పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేయమని. ఇక్కడ కూడా ప్రతి చోట పోలీసు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. కానీ ఇటువంటి సందర్భాల్లో చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, మొబైల్ థెఫ్ట్స్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ పండుగ చేసుకోండి. ఇది న్యూ ఇయర్స్ వేడుకలు బాగా సెలబ్రేట్ చేయండి. కానీ మనుషులకు ఇబ్బంది పెట్టకండి. సిమిలర్లీ జూ దగ్గర పపకాలు కాల్చుకొని పశువులకు కూడా ఇబ్బంది పెట్టకండి. అండ్ చాలా ముఖ్యం, నాయిస్ పొల్యూషన్ జరగకూడదు. బిలో 45 డెసిబెల్ సౌండ్ ఖచ్చితంగా ఆ లిమిట్ మనం పాటించాలి. మిగిలిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ప్రెస్ ద్వారా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏదైనా డౌట్ ఉంటే కన్సర్న్ SHO, ACP, DCP లేకపోతే మీ CP గారితో మాట్లాడితే అడిగితే మేము మీకు తెలియజేస్తాం. ఎనీ అదర్ క్వైరీ? అదర్వైజ్ మీరందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఫస్ట్ స్లైడ్ 1 by 1. సో మేమే వచ్చి FIR రిజిస్టర్ చేశాము. బాగా ఎన్ఫోర్స్మెంట్ కూడా జరిగింది. అందుకే FIR సంఖ్య 2022లో 10,929 దానికంటే తగ్గింది, కానీ లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగింది. సో ప్రీ ఎలక్షన్, ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్ చాలా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందుకే ఈ సంవత్సరం FIR సంఖ్య లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ, కానీ క్రైమ్ మాత్రం పెరగలేదు. అది మన వైజాగ్లో అందరికీ తెలుసు, క్రైమ్ ఇంతకు ముందు కంటే తగ్గింది. నెక్స్ట్, బాడీలీ ఆఫెన్స్ చూస్తే కూడా మర్డర్స్, మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, కిడ్నాప్, అబ్డక్షన్, హార్ట్ స్లైట్లీ పెరిగింది. కానీ మిగతా మర్డర్ ఫర్ గెయిన్, కల్పబుల్ హోమిసైడ్, రాయటింగ్, కిడ్నాప్, అబ్డక్షన్ అన్ని తగ్గినాయి.
సో లాస్ట్ 6 months లో కొన్ని ఇనిషియేటివ్స్ మేము తీసుకున్నాము క్రైమ్ రేట్ తగ్గించడానికి. అందులో ఇన్స్టాలేషన్ ఆఫ్ సిసి కెమెరాస్ 7,526 సిసి కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, 1,442 లైట్స్ చీకటి ఉన్న చోట ఇన్స్టాల్ చేయడం, నైట్ పెట్రోలింగ్ పార్టీస్ పెంచేసి 126 చేయడం, కొత్త హిస్టరీ షీట్స్ 272 ఓపెన్ చేయడం, ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ బాగా పెంచడం, బుషెస్ క్లియరెన్స్ ఒక 1,272 ఏరియాస్లో, ప్లస్ మీటింగ్ విత్ పబ్లిక్ 3,836 3,836 అండి. అవేర్నెస్ పెంచడం, అవగాహన కల్పించడం. నెక్స్ట్ సో ఈ సిసి కెమెరా చూస్తే కూడా ఎలా పెరిగింది మనం చూపిస్తున్నాం. సిమిలర్లీ 4-wheeler 2-wheeler పెట్రోలింగ్ పార్టీస్ బాగా పెంచాము, హిస్టరీ షీట్ ఓపెనింగ్ బాగా పెంచాము. నెక్స్ట్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చూస్తే జనరల్ ఎన్ఫోర్స్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, without helmet cases, without seat belt cases, minor driving, wrong parking, triple riding అన్ని లాస్ట్ 3 years చూస్తే ఈ ఇయర్ మాక్సిమం చేసాము. కాంపౌండ్ అమౌంట్ ఇంపోజ్ కూడా మాక్సిమం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఫైన్ అమౌంట్ మాక్సిమం, జైల్ కేసెస్ కూడా మాక్సిమం చేసాము. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ చూస్తే కన్సిస్టెంట్ గా తగ్గుతున్నాయి. 1353 నుండి లాస్ట్ ఇయర్ 1180, ఈ ఇయర్ ఓన్లీ 1094. నెక్స్ట్ మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ తగ్గించడానికి బాగా ఎన్ఫోర్స్మెంట్, రోడ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ 35 ఏరియాస్లో, తర్వాత నాన్ ఫంక్షనల్ 86 అండి పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేసాము, 66 అండి ట్రాఫిక్ సిగ్నల్స్ రిపేర్ చేసాము, 10 కొత్త ఇన్స్టాల్ చేసాము, కూల్ క్యాబ్స్, కూల్ జాకెట్స్ తెప్పించడం జరిగింది. థియేటర్, మల్టీప్లెక్స్, మాల్తో మాట్లాడి 4-wheeler 2-wheeler కి పార్కింగ్ స్పేస్ ఇప్పించడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ అసిస్టెన్స్ సెల్ మేము ఓపెన్ చేసాము. నెక్స్ట్ SC/ST POA యాక్ట్ కేసెస్ కూడా తగ్గిపోయినాయి. NDPS యాక్ట్, నెక్స్ట్ NDPS యాక్ట్ కూడా మేము బాగా ఎన్ఫోర్స్మెంట్ చేసాము, దానివల్ల కేసెస్ పెరిగిపోయింది. టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్ కూడా ఎక్కువగా అరెస్ట్ చేయడం జరిగింది. గాంజా చాలా ఎక్కువ సీజ్ చేసాము, టాబ్లెట్స్, MDMA పౌడర్, గాంజా ప్లాంట్, గాంజా చాక్లెట్స్ అన్ని చేయడం జరిగింది. ఫస్ట్ టైం PD యాక్ట్ బుక్ మార్పు ప్రోగ్రామ్ కింద కూడా చాలా మందిని మనం డిఅడిక్షన్ కి పంపిస్తున్నాం. నంబర్ ఆఫ్ కేసెస్ ఇలా పెరిగింది, అక్యూజ్డ్ అరెస్టెడ్ కూడా ఇలా పెరిగిపోయింది చూసాము. నెక్స్ట్ కొన్ని ఫోటోలు, స్నిఫర్ డాగ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, హ్యూజ్ కన్సైన్మెంట్ మేము సీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సో గాంజా కంట్రోల్ చేయడానికి డికాయ్ పార్టీస్, లార్కింగ్ చెక్ పోస్ట్, డైనమిక్ చెక్ పోస్ట్, ట్రైన్ చెకింగ్, రైల్వే ప్లాట్ఫామ్ చెకింగ్, 8 స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది. డ్రాగ్ టెస్టింగ్ కిట్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి తెప్పించడం జరిగింది. పార్సల్ కొరియర్ సర్వీస్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. డ్రాగ్ అడిక్ట్స్ కి డిఅడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్ కి పంపిస్తున్నాం. నెక్స్ట్ NVW చూస్తే కూడా చాలా తగ్గిపోయినాయి. 714 నుండి ఇప్పుడు 332. కాన్విక్షన్, సైబర్ క్రైమ్ చూస్తే మేము అవగాహన కల్పిస్తున్నాం. చూడండి కేసు సంఖ్య తగ్గిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ ఫ్రోజన్ నంబర్ పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ ఫ్రోజన్ బాగా పెరిగిపోయింది. టోటల్ అమౌంట్ రిఫండెడ్ చాలా పెరిగిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బెటర్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రాఫిక్. నెక్స్ట్ మనం సైబర్ క్రైమ్ గురించి ఒకటి మ్యూల్ అకౌంట్ ఐడెంటిఫై చేసి ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం, బ్యాంకర్స్ తో మీటింగ్ చేసి మనం వాళ్లకు చెప్తున్నాం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే మీరు డబ్బు రిటర్న్ ఇప్పించండి, బాధితులకు రిటర్న్ ఇప్పించండి. కోర్టు దగ్గరికి కూడా పోయి ఆర్డర్ తెప్పిస్తున్నాం. ఫస్ట్ ఎవర్ సైబర్ క్రైమ్ రిఫండ్ మేనా జూలై 2021 లో జరిగింది. ఇంకొకటి త్వరలో చేయబోతున్నాం. ఎక్స్టెన్సివ్ గా అవేర్నెస్ కార్యక్రమం, అవగాహన కల్పించడానికి కార్యక్రమం పెడుతున్నాం. ఒక ఫిల్మ్ తయారు చేస్తున్నాం, అందులో అన్ని సైబర్ క్రైమ్ మోడస్ ఆపరెండి ఉంటాయి.
సో నెక్స్ట్ పేజ్ ఈ వీడియో ఆన్ చేస్తారండి. నమస్తే అండి. రీసెంట్ గా నేను నమస్తే అండి చూస్తే 120/2022లో EFI లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఆల్రెడీ 390. నెక్స్ట్ పేజ్ లో అదే చూపిస్తున్నాం. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్ కాకుండా పిడోఫైల్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. డ్రాగ్ అఫెండర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబర్ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. సైబర్ బుల్లీ షీట్ ఫస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్, అఫెండర్స్ ఆఫెన్స్ చేయకుండా డిటరెంట్ యాక్షన్ కోసం మనం ఇప్పుడు అఫెండర్ ఎవరైనా క్రైమ్ చేస్తే నేరస్తులు వాళ్ళ ప్రాపర్టీస్ కూడా గుర్తించి ఆ లిస్ట్ మనం కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం. ఆ కోర్ట్ ఆర్డర్ ఇచ్చే కన్విక్షన్ జరిగితే ఆ అక్యూజ్ ప్రాపర్టీ విక్టిమ్ కి కంపెన్సేషన్ గా ఇస్తున్నారండి. అదే మాదిరిగా రిమాండ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా ఇంతకుముందు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు ముద్దాయి మెన్షన్ చేస్తున్నాం. దానివల్ల వాళ్లకు బెయిల్ ఇవ్వడం కష్టమైపోతుంది. తర్వాత పాత కేసులు ఉంటే ఆ కేసులో బెయిల్లో ఉంటే బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం అన్ని పాత కేసులు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి. తర్వాత బాధితులకు చెప్తున్నాం, మీరు అక్యూజ్ మీద సివిల్ సూట్ కూడా ఫైల్ చేయండి, విడివిడిగా నష్టపరిహారం అడగండి, అష్ట దిగ్బంధం చేయడానికి అక్యూజ్ ని. బ్యానింగ్ ఆఫ్ అన్అథరైజ్డ్ డిపాజిటర్ స్కీమ్, బర్డ్స్ యాక్ట్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఈ ముద్దాయిల మీద పెట్టడం జరిగింది. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించి 111 సెక్షన్ ఆఫ్ BNSS కింద అది అటాచ్ చేయడం జరుగుతుంది. అది తర్వాత అమ్మేసి బాధితులకు ఇప్పించడం జరుగుతుంది. ప్రతి కేసులు జైల్లో ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పంపిస్తున్నాం జైలుకి. అక్కడికి పోయి వాళ్ళు బాధితులతో ముద్దాయిలతో ఇంట్రోగేట్ చేసి అదనంగా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారండి. ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఇక్కడ కోర్ట్ పర్మిషన్ తీసుకోకుండా ముద్దాయి నుండి DNA ఎవిడెన్స్, బాడీ ఫ్లూయిడ్ శాంపుల్, సిగ్నేచర్, హ్యాండ్ రైటింగ్ అన్ని తీసుకుంటున్నాం హీనస్ క్రైమ్ లో. నెక్స్ట్, మిస్సింగ్ పర్సన్ కేసెస్. మనం చాలా మిస్సింగ్ పర్సన్ డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ప్రతి సబ్ డివిజన్ లో స్పెషల్ టీం తయారు చేసి ఫర్దర్ మిస్సింగ్ పర్సన్ డిటెక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ చూస్తే లాస్ట్ 5 months లో బాగా పెరిగింది మిస్సింగ్ పర్సన్ ట్రేస్ చేయడం. విదిన్ 24 hours 30 మందిని ట్రేస్ చేయడం అది కూడా జరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ మన అందరికీ తెలుసు. ఇంతకుముందు ఒక ప్రాపర్టీ దొంగతనం జరిగితే మనం కోర్టు నుండి పర్మిషన్ వస్తేనే ఇస్తాము. ఇప్పుడు ఆ సిస్టమ్ కాకుండా ప్రాపర్టీ రికవరీ జరిగిన వెంటనే బాధితులకు అప్పచెప్తున్నాం. దానివల్ల స్టోలెన్ దొంగలించిన ప్రాపర్టీ మిస్అప్రూవేట్ అవ్వడం, పాడైపోవడం, తర్వాత మిస్ప్లేస్ అవ్వడం ఇవన్నీ జరగవు. అండ్ బాధితులు కూడా చాలా ఫాస్ట్గా వాళ్లకు న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ వీడియో ఆన్ చేయండి. పోలీసులో అల్టిమేట్ వచ్చేసి కన్విక్షన్ వస్తే ముద్దాయికి జైలు శిక్ష ఉంటుంది, బాధితులకు న్యాయం జరుగుతుంది. సో 2022, 23, 24 కన్సిస్టెంట్ గా మా కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ డయల్ 112 ప్రీవియస్ పేజ్ ఒకసారి చూపెట్టండి. ఇప్పుడు కన్విక్షన్ క్వాలిటీ కూడా చూస్తే మీరు చూడండి, 20 years and above. 22లో 3 cases, 23లో 3 cases, 24లో 14 cases. 10 to 20 years. 22లో 7 cases, 23లో 3 cases, 24లో 10 cases. 5 to 10 years. 22లో 2 cases, 23లో 4 cases, 24లో 9 cases. అంటే ఎక్కువ సేపు పనిష్మెంట్ అది కూడా మనం ఈ ఇయర్లో సాధించగలిగాము. నెక్స్ట్ 112 కాల్స్. ఇక్కడ కూడా చూస్తే కాల్ సంఖ్య పెరిగింది, రెస్పాన్స్ టైం తగ్గింది. అంటే ఇంత ఫాస్ట్గా మేము రెస్పాన్స్ చేస్తున్నాం. అండ్ ఎక్కువ FIRs కూడా ఆ కాల్ బేస్ చేసుకొని మనం రిజిస్టర్ చేసాము. నెక్స్ట్
మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, లాస్ట్ 5 years రిక్రూట్మెంట్ జరగలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు మ్యాన్ పవర్ ఎక్కువ కావాలి. సో ఎలా చేసామంటే 146 హోమ్ గార్డ్స్, 74 AR పర్సనల్, 7 అన్ఆథరైజ్ లీవ్ లో ఉన్న పర్సనల్, 73 మెడికల్ లీవ్ లో ఉన్న వ్యక్తులు. వాళ్ళు యాక్చువల్ గా మెడికల్ ప్రాబ్లం లేదు కానీ మెడికల్ లీవ్ తీసుకున్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి డ్యూటీకి రమ్మని చెప్పడం జరిగింది. దానివల్ల మనం క్రైమ్ బిట్ పెంచగలిగాము, పెట్రోలింగ్ పార్టీస్ పెంచగలిగాము, ట్రాఫిక్ రెగ్యులేషన్, ఎన్ఫోర్స్మెంట్, విజిబుల్ పోలీసింగ్, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ అన్ని పెంచగలిగాము. ఎందుకంటే దీనివల్ల 300 మంది అడిషనల్ గా మన దగ్గర అవైలబుల్ అయిపోయారు సడన్లీ. నెక్స్ట్, ఇప్పుడు మన అందరికీ తెలుసు పోలీస్ జాబ్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. చాలా మంది సడన్ గా చచ్చిపోతుంటారు, సడన్ కార్డియాక్ డెత్, మ్యాసివ్ హార్ట్ అటాక్ వల్ల. అందుకే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కోసం మనం 730 పోలీస్ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రీ కాంప్రిహెన్సివ్ హెల్త్ చెకప్ ఫాలోడ్ బై ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇంకా December 2 నుండి ఇంకా 3116 ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా హెల్త్ చెకప్ స్టార్ట్ అయింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో అండ్ ఏఆర్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు యోగా చేస్తున్నాం. ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, ప్రాజెక్ట్ ఫైటింగ్ ఫిట్. అందులో ప్రతి నెల ఫస్ట్ వీక్ లో BMI మెజర్ చేయడం జరుగుతుంది, బాడీ మాస్ ఇండెక్స్. దాని ప్రకారం ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ కేటగిరీ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క నెల టైం ఇస్తాం. ఎవరు ఒబీస్ అండ్ ఓవర్ వెయిట్ కేటగిరీ నుండి నార్మల్ వెయిట్ కేటగిరీకి వస్తారు, వాళ్లకు బహుమతులు ఇవ్వడం, సత్కరించడం. అదేవిధంగా ఏ పోలీస్ స్టేషన్ లో మాక్సిమం మెంబర్స్ ఆ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ కేటగిరీ నుండి నార్మల్ కేటగిరీకి వస్తాడు, అక్కడ SHO గారికి కూడా గౌరవించడం, సత్కరించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు ఓవర్ వెయిట్ వ్యక్తులకు హార్ట్ అటాక్, స్ట్రోక్, క్యాన్సర్ అన్నీ వస్తాయి, అన్ని జబ్బులు వస్తాయి. సో ఇది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది త్వరలో సత్ఫలితాలు ఇస్తాయి అని మేము ఆశిస్తున్నాం. అండ్ అందరికీ హెల్త్ రికార్డ్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది కాంపాక్టర్ మీరు అందరూ చూసారండి, గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా 2 కాంపాక్టర్స్, ఒకటి CPO, ఒకటి CSBకి త్వరలో మేము అక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నాం. దీనివల్ల చాలా ఈజీగా మనం చాలా తక్కువ స్పేస్లో రికార్డ్స్, రిజిస్టర్స్, డాక్యుమెంట్స్ స్టోర్ చేయగలుగుతాం, ఏమైనా స్పాయిలేజ్ లేకుండా చూడగలుగుతాం. నెక్స్ట్, టెక్నాలజీ. ఆల్రెడీ 3 డ్రోన్స్ ఉన్నాయి మనకు, కానీ ఇంకా 23 డ్రోన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం, డోనర్స్ తో మాట్లాడుతున్నాం. మన ఉద్దేశం బీట్ సర్వీస్ టు డ్రోన్. ఎక్కడెక్కడ మనం వెళ్ళలేం అక్కడ డ్రోన్ ద్వారా బీట్ సర్వీస్ చేయడం, డ్రోన్ ద్వారా రాత్రిపూట పెట్రోలింగ్ చేయడం, డ్రోన్ ద్వారా ముద్దాయిలను గుర్తించి తర్వాత పోలీస్ ద్వారా అరెస్ట్ చేయడం, అది ఎక్స్టెన్సివ్ గా చేయబోతున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ 1 month లో కొత్త డ్రోన్స్ వస్తాయి. డ్రోన్ పోలీసింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తాం. CCTV ఫుటేజ్ ద్వారా చాలా కేసులు మేము డిటెక్ట్ చేసాము. బాడీ ఆన్ కెమెరాస్ ప్రతి కేసులో బయటికి వెళ్ళేటప్పుడు ధరించమని చెప్తున్నాం. అజైల్ యాప్ ద్వారా ఆల్ బీట్స్, ఆల్ పెట్రోలింగ్ పార్టీస్ మేము మానిటర్ చేస్తున్నాం. హోజ్ యాప్ ద్వారా ప్రతి అబ్స్కాండింగ్ ముద్దాయిని మేము ట్రేస్ చేస్తున్నాం. నిదాన్ పోర్టల్ ద్వారా ప్రతి NDPS యాక్ట్ అఫెండర్ కి వేరే అఫెండర్ తో లింక్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. అండ్ త్వరలో ఈ నూతన సంవత్సరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ చలనింగ్ ఆఫ్ వయలేటర్స్ ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. దాంతోపాటు అలర్ట్ సిస్టమ్ ఫర్ ఆల్ క్రిమినల్స్ ఐడెంటిఫైడ్ త్రూ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా. తర్వాత డైనమిక్ చేంజ్ మానిటరింగ్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్స్. నెక్స్ట్, అబ్బాయి బెదిరిస్తూ ఉంటే అబ్బాయి మొబైల్ ద్వారా థ్రెట్ బెదిరింపులు చేస్తే బెదిరిస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉంటే నన్ను లాఫ్ చేయాలి లేకపోతే వదలమని చెప్తే, సో ఫైనల్ గా ఈ అమ్మాయి ఫాదర్ కి చెప్పారండి. ఆ అమ్మాయి తండ్రి నాకు కాల్ చేశారండి. నేను వెంటనే కన్సర్న్ SHOకి చెప్తే ఆయన ముద్దాయి మీద కేసు రిజిస్టర్ చేసి తర్వాత కౌన్సిలింగ్ చేశాము.
ఇప్పుడు అమ్మాయి ఫ్యామిలీ క్షేమంగా ఉన్నారు అండ్ వైజాగ్ సిటీ పోలీస్ కి థ్యాంక్స్ చెప్తున్నానండి. నెక్స్ట్ చేస్తుంటే మా ఆయన గారు ఈ మధ్య ఒక 2 years బ్యాక్ తను వెళ్ళారు. మనకు తెలుసు ఇల్లీగల్ పేమెంట్ గెట్వే ఫీజ్ పే అది మనం డిటెక్ట్ చేసాము, చాలా మందిని అరెస్ట్ చేసాము, అందులో చైనీస్ ఇండివిజువల్స్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ కేసులో ఆల్రెడీ 25 అరెస్ట్ చేయడం జరిగింది, 1457 అకౌంట్స్ ఫ్రీజ్ చేయడం జరిగింది, 9 మంది చైనీస్ నేషనల్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది, ఇది మీకు తెలిసిన విషయమే. తర్వాత హ్యూమన్ జాబ్ ర్యాకెట్ అక్కడ బ్యాంకాక్, కంబోడియా, మయన్మార్, లావోస్, వియత్నాం కి పంపించడం జరిగింది. ఈ కేసులో 20 మంది హ్యూమన్ ట్రాఫికింగ్ ఏజెంట్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది, మోర్ దాన్ 200 మెంబర్ విక్టిమ్స్ ని రక్షించడం జరిగింది. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ స్కామ్, ఇది ఢిల్లీలో జరిగితే మా వాళ్ళు పోయి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, 146 విక్టిమ్స్ వాళ్లకు న్యాయం చేయడం జరిగింది. నెక్స్ట్ డిజిటల్ అరెస్ట్ గ్యాంగ్ కంబోడియా నుండి చేస్తూ ఉంటే 11 గ్యాంగ్ మెంబర్స్ ని అరెస్ట్ చేసి 1,20 lakhs రికవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హనీ ట్రాప్ మన అందరికీ తెలుసు, అది ఇంతవరకు మెయిన్ అక్యూజ్ ఇంకా 5 గ్యాంగ్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ సెక్స్ రాకెట్, ఇక్కడ చాలా మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా నడుస్తుంది. మనం భారతదేశంలో ఎక్కడ ఉన్నా ఈ సెక్స్ రాకెట్ లో పాల్గొన్న అందరినీ అరెస్ట్ చేస్తాం. నెక్స్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్, 21 మెంబర్ ని అరెస్ట్ చేయడం జరిగింది, 12 బేబీస్ ని రెస్క్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒక ఇష్యూ, నేను సీఎం గారి ఏదో విఐపి బందోబస్తులో ఉన్నప్పుడు ఈ మెసేజ్ వచ్చింది మాకు, వారణాసిలో పెందుర్తి నుండి ఒక వ్యక్తి పోయి సూసైడ్ చేయబోతున్నారు. వెంటనే నేను వారణాసి పోలీస్ కి చెప్పి ఆ సూసైడ్ చేయబోతూ ఉంటే రక్షించడం జరిగింది. తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది థానా చౌక్ లో ఏరియాలో ఇది జరిగింది. వెంటనే థానా చౌక్ ఎస్ఐతో మాట్లాడి చేస్తే చాకచక్యంగా ఆయన జస్ట్ అక్కడ దశస్వమేధ్ ఘాట్ ఉంది, అక్కడ దూకి ఆత్మహత్య చేయడానికి వెళ్తున్నారు, అప్పుడు ఆపడం జరిగింది. నెక్స్ట్ వీడియో ఉంది కదా, ఆన్ చేయండి. నా పేరు పద్మావతి, నాకు కొడుకు లేదు కదా ఇది. ఇక్కడ ఈ ఆటోలో గోల్డ్ పోయింది, కొన్ని గంటల్లో మేము రికవర్ చేసి ఈమెకి ఇప్పించడం జరిగింది. నెక్స్ట్ 112 లో కాల్ చేశారు, ఆ ముగ్గురు సూసైడ్ చేయడానికి వెళ్తూ ఉంటే పోలీస్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి లోకల్ ఎస్ఐ పరిగెత్తిపోయి అందరినీ రక్షించారు. నెక్స్ట్ సో రాబరీ జరిగితే 112 కి కాల్ చేస్తే వెంటనే పోలీస్ పోయి ముద్దాయిలు అందరినీ అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం మన అందరికీ తెలుసు. నెక్స్ట్ 206 డిస్ప్యూట్స్ ఆల్రెడీ లాస్ట్ 6 months లో సాల్వ్ అయినాయి. నెక్స్ట్ వీడియో విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్ మనకు తెలుసు, మనం ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసాము. దాదాపు 427 వాళ్ళు అందరికీ సకాలంలో డబ్బు అందించడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. నెక్స్ట్ అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేసాము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ కొరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. 400 మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆటో డ్రైవర్స్ కొరకు. తర్వాత నెక్స్ట్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చెప్తున్నాం, ఆల్రెడీ మేము ఏమేమి చేసాము. దాంట్లో ప్రమోషన్ మేళా, రివార్డ్ మేళా మన అందరికీ తెలుసు, రెగ్యులర్ గా చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇంకా సెక్యూరిటీ ఆడిట్ కూడా చేసాము. 57 గేటెడ్ కమ్యూనిటీస్, అక్కడ కూడా అన్ని పానోరామా హిల్స్ లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, దొంగతనం జరిగిన తర్వాత అది డిటెక్ట్ కూడా మేము చేసాము. కానీ ఫర్దర్ గేటెడ్ కమ్యూనిటీస్ లో దొంగతనం జరగనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది.
సో ఈ చర్య వల్ల చాలా ప్రాపర్టీ అఫెన్స్ మనం ఆపగలిగాము. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ వైజాగ్ సిటీ పోలీస్ యాన్యువల్ ప్రెస్ మీట్. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే అడగచ్చు. ఇప్పుడు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చూస్తే Dowry death last 2022 6, 2023 6, 2024 4 తగ్గింది. Outraging modesty of women 2022 346, 2023 265, 2024 258 అది కూడా తగ్గింది. నెక్స్ట్ పబ్లిక్ ఇంకేం లేదు. రేప్ 118 2022, 2023 84, 2024 121 రేప్ పెరిగింది. బట్ ఈ రేప్ కేసెస్ చూస్తే మన అందరికీ తెలిసిపోతుంది ఇవన్నీ టెక్నికల్ రేప్. అంటే అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగారు, ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది, అమ్మాయి రేప్ కేసు పెట్టమని చెప్తున్నారు, మేము రేప్ కేసు కట్టము, ఎందుకంటే కంప్లైంట్ ప్రకారం కేసు కట్టాల్సిందే, అందుకే రేప్ కేసు కట్టము. మొన్న శనివారం డీటెయిల్ డిస్కషన్ జరిగింది. రేప్ అండ్ పాక్సో యాక్ట్ కేసెస్ చాలా చోట్ల ఏం జరుగుతున్నాయి అంటే అమ్మాయి అబ్బాయి కలిసి తిరుగుతున్నారు, తర్వాత డిస్ప్యూట్ వస్తుంది, తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, మాకు రేప్ కేసు కావాలి లేకపోతే పాక్సో యాక్ట్ కేసు కావాలి. సో ఈ కేసులో కూడా మేము క్లియర్గా నిర్దేశాలు జారీ చేశాము. ప్రతి కేసులో మొబైల్ చాట్స్ చూడాలి, SMS చూడాలి, ఫోటోస్ వీడియోస్ చూడాలి, అబ్బాయి తరపున చూడాలి, అమ్మాయి తరపున చూడాలి, సిమిలర్లీ CCTV ఫుటేజ్ చూడాలి, తర్వాత అమ్మాయి అబ్బాయి మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ డెస్క్టాప్ సీజ్ చేసి అందులో ఉన్న కంటెంట్ చూడాలి. అంటే అబ్బాయి తరపున తప్పు ఉందా, అమ్మాయి తరపున తప్పు ఉందా, రెండు చూసి తర్వాత న్యాయం చేసుకోవాలి. అది డిస్ట్రిక్ట్ జడ్జ్ గారి స్పష్టమైన నిర్దేశాలు ఉన్నాయి, నేను కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాము. సో ప్రతి కేసులో చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు అమ్మాయిది తప్పు అబ్బాయిది తప్పు చూసి ఆ విధంగా ఫైనలైజేషన్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సెక్యూరిటీని దాటుకొని నేరుగా బాధితులు మీ వరకు వచ్చి వాళ్ళ పడినటువంటి ఇబ్బందిని మీకు చెప్తే ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా మీరు కల్పించారు. సో 2024 లో ఫీల్డ్ వర్క్ గా మీరు వైజాగ్ లో బాధ్యతలు తీసుకున్న తర్వాత వైజాగ్ లో మీ ఎక్స్పీరియన్స్ అయింది సార్. అసలు 2024 ఎట్లా కొనసాగింది అనుకుంటున్నారు? అండ్ మీరు రాక మునుపు ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ కానీ లేకపోతే చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ విశాఖలో ఇలాంటి క్రైమ్ కేసెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ఒక సందిగ్ధంలో నుంచి కొంత రిలీఫ్నెస్ అన్నది వచ్చింది. సో మీరు తీసుకున్న ఈ ఇనిషియేషన్ కి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఏమైనా అప్రిషియేషన్స్ అనేవి వచ్చాయా? ఇప్పుడు నేను జీవితంలో అప్రిషియేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పబ్లిక్ కోసం ఎప్పుడైనా పనిచేస్తాను. పబ్లిక్ ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నేను చెప్పకూడదు, పొద్దున నుండి రాత్రి దాకా ఫోన్ చేసి SMS చేసి వాట్సాప్ చేసి వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు. సో మా వైజాగ్ సిటీ పోలీస్ ఎలా పనిచేస్తున్నారు మీరు అందరికీ తెలుసు, పబ్లిక్ లో అందరికీ తెలుసు. పబ్లిక్ నుండి ఇప్పుడు నాకు కాల్స్ చూస్తే ప్రతిరోజు సగం కాల్స్ వైజాగ్ సిటీ నుండి వస్తుంది, సగం కాల్ వేరే జిల్లా వేరే రాష్ట్రం వేరే దేశం నుండి వస్తుంది. సో ఈ వైజాగ్ సిటీ పోలీస్ గురించి మనం ప్రపంచంలో అందరికీ తెలిసిపోయింది. అండ్ మీడియా నుండి పూర్తిగా కోఆపరేషన్ ఉంది. అందరికీ తెలుసు మనం ఎలా పనిచేస్తున్నాం. అప్రిషియేషన్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ వస్తుంది. వచ్చినా రాకపోయినా మేము ఇలాగే ఈ స్పీడ్ తోనే పనిచేస్తాం. మీ అందరూ
ఇలాగే మాకు కోఆపరేషన్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. సార్ సార్ ఇప్పుడు వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ అది డెఫినెట్ గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడాము, నా బ్యాచ్మేట్ తో ఈ విషయం చెప్తే వాళ్ళు నవ్వుతారు, పిచ్చి ఎక్కింది అందుకే నువ్వు నీ నంబర్ ఇచ్చేవని చెప్తారు. నాకు నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ఏమనుకుంటాను, భగవంతుడు ఈ స్వర్ణావకాశం మాకు ఇచ్చాడండి. నేను ఎన్ని రోజులు ఎక్కడ పనిచేస్తానో నాకు తెలియదు, ఉన్నంతసేపు ప్రతిరోజు ప్రతి క్షణం పబ్లిక్ కి అంకితం అని నేను అనుకుంటాను. సో ఇలాగే మేము పనిచేస్తాము. సూపర్ సార్.